హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కలర్ఫుల్ మమతారెడ్డి. రేపే కదండి రిపబ్లిక్ డే. అంటే నేను ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను. బట్ ఎడిట్ చేసింది మాత్రం నిన్ననే అండి. అందుకే హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్తున్నాను ఈరోజు. సో రిపబ్లిక్ డేకి పిల్లలందరికీ గేమ్స్ కండక్ట్ చేస్తారు కదా. సో చిన్నోడు స్కూల్లో కూడా గేమ్స్ కండక్ట్ చేశారండి. వాడికి ఒక చిన్న గిఫ్ట్ వచ్చింది. అదేంటో మీతో షేర్ చేసుకుందామని వీడియో పోస్ట్ చేస్తున్నాను. డైలీ నా మార్నింగ్ ఇలానే స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ బయట నూకేసుకొని ముగ్గు వేసుకున్న తర్వాత ఇల్లంతా నీట్గా చేసుకొని తర్వాత స్నానం చేసి ఇలా పొయ్యి క్లీన్ చేసుకొని తర్వాత వంట స్టార్ట్ చేస్తానండి. సో టిఫిన్లోకి పల్లి చట్నీ దోశ చేశాను చిన్నోడికి. లంచ్ వచ్చేసి బీరకాయ పప్పు ప్లస్ రైస్ పెట్టేశాను వాడికి. సో ఒక సైడు కర్రీ అవుతుంది, ఇంకో సైడు చిన్నోడికి వాడు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాడండి. స్నానం చేయించేసాను, చిన్నోడు ఫ్రెష్ అప్ అయిపోయాడు. సో వాడికి దోశ పోసేసి ఇచ్చేయగానే వాడు తినేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే వాడికి ఏ గిఫ్ట్ వచ్చింది అంటే నెత్తిపైన ఒకటి కోన్ ఐటమ్ లాగా పెట్టుకొని డిస్టెన్స్ కొంచెం ఇస్తారు. ఆ డిస్టెన్స్లో పడకుండా నడవాలి. అయితే వీడికి ఫస్ట్ వచ్చిందంట. సో వాడికి గిఫ్ట్ వచ్చి రాగానే ఎంత సంతోషంగా చెప్తున్నాడో మాకు కూడా కొంచెం చాలా అంటే పిల్లలకి ఏదొచ్చినా కానీ పేరెంట్స్కి హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఇలా అయిపోయిందండి. ఫుడ్ ప్రిపేర్ కాగానే చిన్నోడికి పెట్టేసి నేను చిన్నోడిని స్కూల్లో డ్రాప్ చేసేసి రావడానికి వెళ్ళాను. సో మా వారికి కొంచెం టీ అడిగారు, టీ పెట్టేసి మా వారికి పెట్టి నేను కూడా తినేసి చిన్నోడిని డ్రాప్ చేయడానికి వెళ్ళానండి. చిన్నోడికి బాక్స్ ఎలా పెడతాను అంటే కర్రీ రైస్ ఇక్కడే ఇంట్లోనే కలిపి స్పూన్ వేసి ఇస్తానండి, వాడికి స్కూల్లో ఈజీ అవుతుందని. సో డైలీ అలానే స్నాక్స్ ఏది ఉంటే అది పెట్టేస్తాను. ఫ్రూట్స్ అనే కాదండి, నేను ఫ్రూట్స్ తక్కువ ఎక్కువ నేను ఇచ్చే ఐటమ్స్ వాడికి కామన్గా ఇంట్లో చేసినవి స్నాక్ ఐటము లేదా చిప్స్ అలా తీసుకుంటాడు వాడు. సో ఈరోజు టార్గెట్ పెట్టుకున్నాడండి వాడు, అది కావాలి అంటే అదే పెట్టేశాను వాడికి స్నాక్గా. ఫ్రూట్స్ తక్కువ అండి, చాలా తక్కువ తింటాము ఫ్రూట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అంటే ఇష్టం ఉండదు తినడం మాకు. ఫ్రూట్స్ తెస్తాము, తెచ్చి పాడేయడమే ఉంటుంది, తినడం అనేది ఉండదు ఫ్రూట్స్. అందుకే కంప్లీట్ అవాయిడ్ చేస్తాము. ఒక జామ ఎక్కువ తింటాము. సో చిన్నోడు ఆల్రెడీ రెడీ అయిపోయాడండి, రెడీ అయిపోయి బయట వెయిట్ చేస్తున్నాడు నా కోసము. సో మా వారికి టీ పోసేసి నేను టీ తాగేసి వచ్చేసరికి వీడు ఇక్కడ షూ వేసుకొని రెడీగా ఉన్నాడు. వెళ్తున్నామండి, స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. సో ఏంటి అంటే ఈరోజు వెదర్ అంతా ఫుల్ ఇలా అసలు నాకు ఆపోజిట్ వెహికల్స్ కూడా కనిపించనంత ఉందండి. ఇట్లా మంచు కురిసినట్టు అలా ఉంటుంది చూడండి, అలా ఉంది వెదర్ అనేది ఇవాళ. ఎప్పుడు ఉండదండి, ఎప్పుడు ఈరోజు మార్నింగ్ 7 to నైట్ కంప్లీట్ ఇలానే ఉంది. అందుకే నేను ఏంటి అంటే ఇండికేటర్ వేసుకొని స్టార్ట్ అయ్యాను స్కూల్కి. ఇలా ఉందండి ఫాగ్ అనేది. సో చాలా అంటే చాలా ఉంది. ఇక్కడ కొంచెం బెటరే, కొంచెం ముందుకు పోతే అసలు నాకు ఆపోజిట్ వెహికల్స్ కూడా కనిపించలేదు, అందుకే ఇండికేటర్ వేసుకొని వెళ్ళాను. సో చిన్నోడికి ఇక్కడ నుంచి స్కూల్ జస్ట్ ఒక 3 minutesలో వెళ్ళిపోతామండి, దగ్గరే. సో వాడిని డ్రాప్ చేసేసాను. డ్రాప్ చేసి రిటర్న్లో ఏంటి అంటే చిన్నోడిని రిటర్న్లో పిక్ చేసుకున్నప్పుడు వాడిని ఫ్రెష్ అప్ చేసుకొని కొంచెం అప్పుడప్పుడు అత్తమ్మ దగ్గరికి వెళ్తామండి. ఇక్కడ నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే 8 kilometers. సో వీక్లీ వన్స్ లేదా 2 times అలా వెళ్తాము. ఇలా ఉందండి అసలు. అపోజిట్ కొంచెం దగ్గరకు వచ్చిన దాకా కనపడట్లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుందండి. 8:30కి ఇలా ఉంది. అంటే మార్నింగ్ అంత లేదు, బట్ 7 నుంచి 8 9 వరకు అలా ఉండేది. సో చిన్నోడిని డ్రాప్ చేసేసానండి. డ్రాప్ చేసేసి వెళ్ళిపోయాను. ఈవినింగ్ పిక్ చేసుకున్న. ఈవినింగ్ వాడిని స్కూల్ నుండి రిటర్న్లో వచ్చేటప్పుడు ఇది వీడియో అండి, స్కూల్ నుండి ఎక్కించుకున్నాను. అది షార్ట్ వీడియో పెట్టాను చూడండి. సో ఇంటికి వచ్చేసాను రిటర్న్లో. వచ్చి తర్వాత చిన్నోని ఫ్రెష్ అప్ చేసుకొని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. జస్ట్ ఇక్కడ నుంచి 8 kilometers మాత్రమే. వీక్లీ వన్స్ లేదా 2 times అలా వెళ్తాము, దగ్గరే కాబట్టి అప్పుడప్పుడు. ఈవినింగ్ ఇప్పుడు 5:30 6 అవుతుందండి. బయట అనేది వెదర్ చాలా బాగుంది, అందుకే షూట్ చేశాను. సో కంపల్సరీ మా అత్తమ్మ దగ్గరికి వస్తే మా మహాలక్ష్మి చూడకుండా వెళ్ళాం కదండి. సో మా వారు వాకింగ్ చేస్తున్నారు, నేనేమో సో దీన్ని చూసేసి కొంచెం గడ్డిలాగా వేశారు మా వారు. కొంచెం సేపు దీని దగ్గర ఉండేసి సో రిటర్న్ అయ్యామండి. ఎప్పుడు అంటే 8 కల్లా రిటర్న్ అయ్యాము. సో రైట్కి రిటర్న్ వెళ్ళేసి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము. డిన్నర్ ప్రిపేర్ చేశానండి. డిన్నర్లోకి వీళ్ళని అడిగితే టమాటా చారు చేయమన్నారు. సో టమాటా చారు చేశాను. టమాటా చారు చేసేస్తే చిన్నోడికి పెట్టాను. అంటే వాడికి నచ్చింది. బాగుందా అంటే నువ్వు వీడియోలో పెడతావు కదా, బాగాలేదని చెప్పి మళ్ళీ
అమ్మ అది ఎడిట్లో తీసేస్తే బాగుంది అని చెప్పి మళ్ళీ ఒక స్మైల్ ఇచ్చాడు. ఇలా చేశానండి. అంటే చాలా బాగుంటుంది. టమాటాలు ఉడకబెట్టేసి ఫస్ట్ చింతపండు టమాటా ఉడకబెట్టేసి తర్వాత తాలింపు వేసి ఆ రసాన్ని ఇందులో వేస్తాను. మిరియాలు ఎక్కువ వేస్తానండి. మిరియాలతో టేస్ట్ బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. మిరియాలలో కాల్షియం లెవెల్ ఎక్కువ ఉంటుందండి. సో ఇలా టమాటా చారు చేశాను. నైట్ వచ్చేసి చేసి చిన్నోడికి పెట్టేశాను. చిన్నోడు తిని నాట్ బ్యాడ్ అని చెప్పాడు. అంటే వాడికి నచ్చింది. బట్ నేను వీడియో షూట్ చేస్తున్నాను అని అలా చెప్పాడు. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పటి నుంచి డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో బాయ్ అండి.